thumbnail చూసే ఉంటారు కదా. సో మనమైతే డైరెక్ట్ వీడియోలో వెళ్ళిపోలేం, ఎలాంటి డిస్కషన్ చేయకుండా. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మంచిదా కాదా, స్టార్ట్ చేస్తే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఒకవేళ ఫేస్ రివీల్ చేసి చెప్పాలా లేకపోతే వాయిస్ ఓవర్ లెక్క చేయాలా, ఎట్లా చేస్తే మంచి మనీ వస్తుంది, అసలు యూట్యూబ్లో పైసలు వస్తాయా రావా, చాలామందికి డౌట్ ఉంటుంది మామ. సో అదన్నీ క్లారిఫై చేస్తా. నాకైతే ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి రాలేదు, ఎందుకంటే యూట్యూబ్లో మనకు మానిటైజేషన్ కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి. వాటిని కంప్లీట్ చేస్తేనే మన అకౌంట్ మానిటైజేషన్ అయిపోయి మనకైతే పైసల మీద పైసలు వస్తూనే ఉంటాయి. డిపెండ్స్ ఆన్ యువర్ కంటెంట్ మామ, పక్కా చెప్తున్నా కదా. సో వీడియోలో డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం మామ. షార్ట్స్ నువ్వు చేస్తే మా అంటే 2K 3K వ్యూస్ వస్తాయి. ఏదో ఒక వీడియో వైరల్ అయితేనే బెస్ట్, అది కూడా 90 డేస్లో 10 మిలియన్ రీచ్ రావాలి మామ. అర్థమైంది కదా, 10 మిలియన్ రీచ్ రావాలి 90 డేస్లో, అంటే 3 నెలల్లో. ఒకవేళ నీ వల్ల షార్ట్స్ కాదనుకుంటే లాంగ్ వీడియోస్ చేయి మామ. 1 ఇయర్లో 365 డేస్ కల్లా 4000 వాచ్ అవర్స్ అయితే కావాలి. అంటే చెప్పాలంటే ఒక గంట వీడియో ఉందనుకో, ఆ గంట వీడియోని 4000 మంది చూడాలన్నట్టు అంతా. దీంతో పాటు 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి మామ. ఇది ఏంటంటే లాంగ్ వీడియోస్ కానీ లేకపోతే ఇటు షార్ట్స్ కానీ రెండింటి కూడా ఇది మాత్రం పక్కా మామ వర్తిస్తుంది. సో 1K సబ్స్క్రైబర్స్ ఎవరికైనా వస్తుంది, కానీ దాని తర్వాత మనం ఈ లాంగ్ వీడియోస్లో 4000 వాచ్ అవర్స్ కానీ లేకపోతే అక్కడ 10 మిలియన్స్ వ్యూస్ కానీ షార్ట్స్లో ఇవి చేయడం చాలా దమ్దమ్ అవుతుంది మామ. నేను ఫేస్ చేసినది కాబట్టి చెప్తున్నా. సో మనం ఒకవేళ లాంగ్ వీడియోలు చేస్తే మన వీడియో క్లారిటీ బాగుండాలి. నెంబర్ 2 వచ్చేసి మన థంబ్నెయిల్ ఉంటుంది మామ. ముఖ్యంగా ఒక వీడియోని చూడాలా చూడొద్దు అనేది నీ థంబ్నెయిల్ డిసైడ్ చేస్తుంది. వీడియోలు వచ్చిన తర్వాత స్కిప్ చేయాలా చేయొద్దు అనేది నీ కంటెంట్ చూపిస్తుంది మామ. ఈ రెండింటి మీదనే ఆధారపడి నీకు ఫాలోవర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ పక్కా గెయిన్ అవుతారు మామ. నిజంగా చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కాబట్టి ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. సో నా ఉద్దేశ ప్రకారం అయితే మీరు ఎక్కువ లాంగ్ వీడియోలు చేయండి మామ. షార్ట్స్ కూడా చేయండి, లాంగ్ వీడియోలు కూడా చేయండి. మరి ఓన్లీ లాంగ్ వీడియోలు చేసిన అంత రీచ్ రాదు. రెండు కలిపి చేస్తే ఒకవేళ మనోడు ఎవడొకడు నీ షార్ట్ చూసిండనుకో, సో ఆటోమేటిక్గా వానికి నువ్వు మామూలుగా అంటే ట్రెండింగ్లో ఏమవుతుందంటే నీ లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో అట్లా కూడా నీకు ఇటు సబ్స్క్రైబర్స్ ఇటు వాచ్ అవర్స్ వచ్చి ఏదో ఒకటి మానిటైజేషన్ అయితే అయిపోతుంది మామ. సో ఇదైతే మీరు గమనించగలరు. సో నేనైతే స్టార్ట్ చేసిన, నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా మామ. మీది ఏది చేసినా కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి, ఆ టార్గెట్ లోపలే కంప్లీట్ చేయండి, అప్పుడే మీ టైం సెటిల్ అవుతుంది మామ. నిజంగా చెప్తున్నా కదా, ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే కొంతమంది చెప్పగానే వీడియోలు చూసి డైరెక్ట్ మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. అంత ఈజీ అయితే కాదు మామ, మరీ అంత కష్టంగా కాదు. ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది మన టాలెంట్ని నమ్ముకొని దిగితే మాత్రం ఇక్కడ యూట్యూబ్లోనే కాదు ఏ సోషల్ మీడియాలో బయట ఎలాంటి ఆఫ్లైన్లో కూడా మనం ఈజీగా ఎక్కిపోవచ్చు మామ. సో వీడియో అయితే అర్థమైంది అనుకుంటా. ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. చాలామంది చాలా చెప్తారు మనం. సో ఫ్యూచర్స్ అంటే సెట్టింగ్స్ ఆన్ చేసుడు ఇవి ఏమి ఉండవు మామ. కంటెంట్ ప్లస్ నీ థంబ్నెయిల్ మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పిన కదా. సో అదే నమ్ముకుని అదే స్టార్ట్ చేయండి మామ. సో మీకైతే రీచ్ పక్కా వస్తుంది. మీరు లాంగ్ వీడియోస్ షార్ట్స్ రెండు చేయండి, ఏదో ఒకటి మాత్రం అస్సలే చేయకండి. ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేస్తే పక్కా డిమోటివేషన్ అవుతారు, దాని తర్వాత మీకు చిరాకు వస్తుంది, బాగుండదు మామ. సో రెండు కలిపి చేయండి, ఏదో ఒకటి హైప్ ఇచ్చుకుంటూ పోయినా మనకు సెట్ అయిపోతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు. ఓకే మామ, రైట్.